హలో కోడర్స్, వెల్కమ్ బ్యాక్. కోడ్ విత్ వెంకట్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో యూజర్ నుంచి నెంబర్ని ఇన్పుట్గా ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను టర్బోసీని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను చూడండి. ఇంట్ నమ్ ప్రింటర్ ఎంటర్ ఏ నెంబర్. స్కానర్ యాంపర్సెంట్ నమ్. మరొక లైన్ రాస్తున్నాను. ప్రింటర్ యు ఎంటర్డ్ నంబర్ ఈజ్ %d నమ్. అలాగే గెట్ సిహెచ్ ఫంక్షన్ రాస్తున్నాను అవుట్పుట్ చూడటం కోసం. ఇదండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. యాష్ ఇంక్లూడ్ stdio.h అనే ఫైల్ని హెడర్ ఫైల్ని ఎందుకు నేను ఇంక్లూడ్ చేస్తున్నానంటే, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ రాశాం కదా, ఆ ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే ఆ హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. ఈ ఫస్ట్ లైన్ చూడండి, ఇంట్ నమ్ అంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. అది ఏ టైప్ అండి? ఇంటీజర్ టైప్. సో ఇంటీజర్ టైప్ నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేశాను. ఎందుకంటే యూజర్ ఒక వాల్యూ ఎంటర్ చేస్తాడు, ఆ వాల్యూని ఎక్కడో చోట మనం స్టోర్ చేసి ఉంచుకోవాలి కదా, దానికోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. దాని తర్వాత యూజర్ కోసం ఒక మెసేజ్ రాస్తున్నాను, ఒక డిస్ప్లే మెసేజ్ ప్రింటర్ ఫంక్షన్లో. ఏమని రాశాను? ఎంటర్ ఏ నెంబర్. ఎప్పుడైతే మనం ఈ కోడ్ని రన్ చేసామో అక్కడికి డిస్ప్లేలో ఏం కనపడుతుంది? ఎంటర్ ఏ నెంబర్ అని ఒక మెసేజ్ కనపడుతుంది. వెంటనే ఏం చేస్తాడు యూజర్? ఒక నెంబర్ని ఎంటర్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. దీని ద్వారానే మనం ఇన్పుట్ యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ని ఇక్కడ స్టోర్ చేసుకోబోతున్నాం. ఇక్కడ స్కాన్అప్, ఈ స్కాన్అప్ ఫంక్షన్ అనేది ఒక ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. ఇందులో నేను %d అని రాశాను. అంటే నేను ఈ స్కాన్అప్ ఫంక్షన్కి ఏం చెప్తున్నానంటే, యూజర్ ఇంటీజర్ వాల్యూని ఎంటర్ చేస్తాడు అని చెప్తున్నాను. అలాగే ఇక్కడ యాంపర్సెంట్ నమ్ అంటే ఈ నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం, దానికి ఒక అడ్రస్ అలొకేట్ అవుతుంది. ఆ అడ్రస్లో యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని స్టోర్ చెయ్యి అని చెప్తుంది. సో అంతవరకు క్లియర్. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి, ప్రింటర్ యూ ఎంటర్డ్ ఏ నెంబర్ అని చెప్తున్నాను. సో మళ్ళీ యూజర్కి ఇంకో డిస్ప్లే మెసేజ్ రాయబోతున్నాను. ఏమని రాస్తున్నాను? యూ ఎంటర్డ్, నువ్వు ఎంటర్ చేసిన నెంబర్ ఏంటి అంటే దాన్ని నేను చెప్తున్నాను. ఆ ఎంటర్ చేసిన నెంబరు ఏ టైపు? ఇంటీజర్ టైపు. కాబట్టి %d రాశాను. యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ నమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఆ స్టోర్ అయిన వాల్యూ నేను ఇక్కడ మళ్ళీ చూపించబోతున్నాను అంతే. సో గెట్ సిహెచ్ ఫంక్షన్ ఎందుకు రాశానంటే అవుట్పుట్ కోసం, అవుట్పుట్ మనం చూడటం కోసం నేను రాశాను. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ కంపైల్ చేస్తాను. కంపైల్ చేయాలంటే Alt F9 క్లిక్ చేయాలి. సో ఎర్రర్స్ లేవు, వార్నింగ్స్ లేవు. వెరీ గుడ్. నెక్స్ట్ నేను Ctrl F9 క్లిక్ చేసి రన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను Ctrl F9 క్లిక్ చేసి రన్ చేస్తాను, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎంటర్ ఏ నెంబర్ అంటుంది. సో నేను ఎంటర్ ఏ నెంబర్ అనగా నేను 45 అని ఇచ్చాను. ఓకే, 45 ఇచ్చి నేను ఎంటర్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి, యూ ఎంటర్డ్ నెంబర్ ఈజ్ 45. ఈ విధంగా మనం సి లాంగ్వేజ్లో ఒక నెంబర్ ఇన్పుట్ని తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్.